హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ్ సునీత. వన్స్ అగైన్ నేనైతే మళ్ళీ మీ ముందుకి మూవీ రివ్యూ అయితే నేనైతే వచ్చేసాను. ఇంతకు ముందు నా ఈ ఛానల్ అయితే నేను ఒక 4-5 సినిమాలకి అయితే మూవీ రివ్యూస్ అయితే చెప్పానమాట. సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూస్ గా చేద్దామని చెప్పి మళ్ళీ చాలా నెలల తర్వాత అయితే మళ్ళీ నేను మూవీ రివ్యూ అయితే చెప్పడానికి అయితే వచ్చానమాట. సో మన ఈ మూవీ రివ్యూలో ఏంటంటే మాత్రం ఓన్లీ 3 డిపార్ట్మెంట్లు అయితే చెప్తానమాట. ఒకటి పాజిటివ్ అనేది, ఒకటి నెగిటివ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి, సపోర్టింగ్ రోల్స్, యాక్టర్స్ గురించి అయితే చెప్తాను. అంటే వర్తా కాదా, ఈ సినిమా వర్తా కాదా అనేది మాత్రమే నేను చెప్తాను అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ్ సునీత. వన్స్ అగైన్ భార్గవ్ సునీత. సో రీసెంట్ గా ఈ రోజు అయితే మనకి ఎంపురన్ 2 అదే లూసిఫర్ 2 అయితే వరల్డ్ వైడ్ గా అయితే March 27 అయితే మనకైతే రిలీజ్ అయిందన్నమాట. ఇది కంప్లీట్ గా డబ్బింగ్ పిక్చర్ అయితే మాట, మలయాళం మూవీగా. ఇది యాక్చువల్లీ మలయాళం మూవీ, బట్ మనకైతే ఇది డబ్బింగ్ పిక్చర్. చెప్పాను కదా, వరల్డ్ వైడ్ గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు అనమాట. డబ్బింగ్ పిక్చర్ వేసి డబ్బింగ్ వాయిసెస్ అయితే చెప్పి. సో ఈ మూవీ చూడాలా వద్దా, మూవీ ఎలా ఉన్నది అయితే మాత్రమే నేను ఈ మూవీలో రివ్యూ అయితే చెప్తున్నాను అనమాట. ఒకటే పాయింట్ పాజిటివ్ అయితే చెప్తాను అనమాట. 2 పాయింట్లు అయితే ఉన్నాయి పాజిటివ్ లో మాత్రం. ఒకటి మోహన్ లాల్ యాక్టింగ్ అండ్ ఇంకోటి వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి అయితే మాత్రమే నేను చెప్తాను అనమాట. వీళ్ళిద్దరు యాక్టింగ్ తప్ప మిగతావి లూసిఫర్ 1 లో అయితే ఏవేవైతే చెప్పారో, తమ్ముడు క్యారెక్టర్ అయినా సరే, అక్క క్యారెక్టర్ అయినా సరే, మిగతా రోల్ యాక్టింగ్ క్యారెక్టర్స్ అయినా సరే మాత్రం అవన్నీ మనకి ఇక్కడ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి, కనబడుతూ ఉంటాయి. మెయిన్ ఎక్కువ ఈ స్క్రీన్ ప్రెజెంటేషన్స్ వచ్చేసి మనకి ఎక్కువ అయితే మనకి తమ్ముడి క్యారెక్టర్ అండ్ చెల్లెలి అక్క క్యారెక్టర్ అయితే మనకి అయితే ఆల్మోస్ట్ 3 hours లో వాళ్ళదే 1.5 hour అయితే మనకి స్క్రీన్ ప్రెజెంటేషన్ అయితే వాళ్ళు ఉంటుంది. సో వాళ్ళ యాక్టింగ్ అయితే బాగానే చేశారు. ఓకే, వాళ్ళకైతే పెద్ద బేస్ లేసిన క్యారెక్టర్ అనమాట. బట్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ మాత్రం ఓకే బాగానే చేశారు అనమాట. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అయితే మాత్రం మనకి ఆల్మోస్ట్ ఇంటర్వెల్ తర్వాత అయితేనే కనబడతారు మనకి. అప్పటి వరకు అయితే ఇంటర్వెల్ వరకు అయితే మాత్రం కనబడరు. ద గ్రేట్ యాక్టర్ అయిన మోహన్ లాల్ గురించి చెప్పుకుంటే మాత్రం మనకి ఆయన ఆఫ్టర్ సినిమా సగం అయిపోయిన తర్వాత అయితేనే కనబడతారు. సినిమా స్టార్ట్ అయిన 40 minutes వరకు అయితే మనకైతే కనబడరు. స్టోరీ ఎలా పుట్టింది, స్టోరీ ఏం రాయాలో వాళ్ళకే తెలియాలన్నమాట. స్టోరీ ఏం రాశారో వాళ్ళకే తెలియాలి, డైరెక్షన్ ఎలా తీసారో అనేది వాళ్ళకే తెలియాలి. ఫస్ట్ 40 minutes అయితే మాత్రం బేస్లెస్ స్టోరీ మాట. 10 నిమిషాల్లో చూపించాల్సిన స్టోరీని వాళ్ళు 40 minutes వరకు అయితే చూపించారు. మొత్తం ల్యాగ్ చేశారు అనమాట. మొత్తం ల్యాగ్ ఒక విలన్ గురించి 40 minutes చూపించడం అనేది అది కంప్లీట్లీ బేస్డ్ అన్నెసెసరీ సీన్స్. అవన్నీ అన్నెసెసరీ సీన్స్. 10 నిమిషాలు 10-15 నిమిషాలు అంతే, అంతకు మించి ఎక్కువ అవసరం అయితే లేదు. 10-15 నిమిషాలు చూపించిన స్టోరీని వాళ్ళు 40-42 minutes వరకు అయితే చూపించారు. దాని తర్వాత మోహన్ లాల్ క్యారెక్టర్ అయితే మనకి ఇంట్రొడక్షన్ అయితే అవుతుంది. సో ఇది స్టోరీ. అండ్ నెగిటివ్ విషయానికి వచ్చేసరికి మాత్రం డైరెక్షన్ మాత్రం మొత్తం 100కి 10% అయితే మాత్రం 10% చెప్తారు. ఎందుకంటే 10% కూడా ఎక్కువ. ఎందుకు 10% అంటే అక్కడక్కడ మధ్యలో ఎలివేషన్ సీన్స్ అయితే ఇచ్చారన్నమాట మనకి. మోహన్ లాల్ గారిది, ఓన్లీ మోహన్ లాల్ గారిది మాత్రమే మనకి ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. ఒక 3-4 frames అయితే మనకైతే ఎలివేషన్ సీన్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత మిగతా అనేది బేస్లెస్. అసలు స్టోరీలో అసలు అనవసరమే లేదు. స్టోరీ అనవసరం కాదు, అసలు స్టోరీ అనవసరం. ఎప్పుడో 23 years జరిగిన ఒక మాట కోసం అనేది ఒక పాయింట్ పట్టుకొని మనకి ఈ 3 hours అనేది చూపిస్తారు. చెప్తున్నాం కదా, ఒక 23 years బ్యాక్ అనేది మనకి స్టోరీ ఇచ్చిన మాట. ఆ పాయింట్ పట్టుకొని ఆ పొలిటికల్ రీజన్స్, ఒక బ్యాక్ డ్రాప్ ఎలా చేయాలనేది ఆ బేస్డ్ స్టోరీ పెట్టుకొని మనకైతే సినిమా చూపించడం అయితే జరుగుతుందన్నమాట. సో దానికి 3 hours అయితే అవసరం లేదు, 2 hours అయితే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. సో చాలా లెంతీ అండ్ ల్యాగ్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. సో మెయిన్ అంటే సినిమాలు అంటే మనకైతే లూసిఫర్ లో ఇంతకుముందు చెప్పినట్టయితే మనకి అందులో అయితే మనకు ఒక సాంగ్స్ ఉండవు, కామెడీ సీన్స్ అయితే ఉండదు. సో అలాగే ఈ సినిమాలో కూడా మనకి సాంగ్స్ అండ్ లెంతీ సీన్స్ సాంగ్స్ అయితే ఉంటుంది. లాస్ట్ లో ఒక సాంగ్ అయితే ఉంటుంది, అది ఫైట్ జరిగేటప్పుడు క్లైమాక్స్ సీన్ జరిగినప్పుడు మనకైతే సాంగ్స్ అయితే వస్తుంది. అండ్ సాంగ్ కూడా పెద్దగా ఏముంటది, వేస్ట్ ఆఫ్ సాంగ్ అది. అండ్ నేనేమనుకున్నానంటే లూసిఫర్ 1 లో అయితే మనకైతే ఒక చిన్న క్లిప్ అయితే ఇచ్చేసి అబ్రహం ఖురేషి అని చెప్పేసి మనకి ఎండ్ ఆఫ్ ది టైటిల్ కార్డ్ అయితే వేసేస్తారు. సో నేనేమనుకున్నానంటే లూసిఫర్ 2 లోనే ఆయన బ్యాక్ డ్రాప్ ఎలా వచ్చింది, బిల్డప్ ఎలా అయ్యారు, లూసిఫర్ గా ఆయన ఎలా ఎదిగారు అనేది నేను చెప్తానేమో అనుకున్నాను. సినిమాలో అలా వేరియేషన్స్ అలా ఉంటది అనుకున్నాను. బట్ కంప్లీట్లీ కంప్లీట్లీ ఆపోజిట్ మాట. ఎందుకంటే ఆపోజిట్ అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి, అంటే మోహన్ లాల్ పక్కన ఎవరైతే చేశారో సపోర్టింగ్ క్యారెక్టర్ గా, అదే జైదా మసూద్ అని చెప్పి
ఆయన క్యారెక్టర్ ఎలా పుట్టింది అనేది మాత్రమే మనకైతే ఇందులో చూపిస్తారు. ఒక 10 మినిట్, ఒక 23 years ఎగో జైద మసూద్ ఎలా వచ్చారనేది అది చూపించడానికి మాత్రమే మనకైతే ఈ స్టోరీ మొత్తం అంతా ఉంటది అన్నమాట. సో మధ్యలో అబ్రహం ఖురేషీ గురించి, ఆయనను ఎలా క్యాచ్ చేయాలి, ఆయన డ్రగ్ డీలర్ గా ఎలా ఎదిగారు, సో డ్రగ్ డీలర్ తర్వాత ఏందనేది మనం ఉంటది అనుకున్నాము. యాజ్ యూ ఆఫ్ నో అందరూ ఉంటది అనుకున్నారు, అవి ఏం లేదు. ఒక్క ఓన్లీ పృథ్వీరాజ్ సుకుమార్ గురించి అయితే మాత్రం మనకైతే స్టోరీ ఉంటది. అది 2 hours తీయాల్సిన స్టోరీని చాలా లెంతీగా అయితే తీస్తారు. సో ఆ 2 hours స్టోరీలో మనకైతే 40 minutes అనేది చాలా లెంతీ, చాలా లెంతీ మాట, 3 గంటలని. సో ఇది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం చాలా పూర్ ఉంది. కెమెరాటోగ్రఫీ, కెమెరా డిపార్ట్మెంట్ గురించి అంటే అది చాలా పూర్ ఉంది. ఏం లేవు, ఒక్క ఎలివేషన్స్ దగ్గర తప్ప కానీ ఇంకేం లేదు. కెమెరా గురించి అయితే చెప్పాలంటే మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ, సాంగ్స్ డిపార్ట్మెంట్ కానీ, ఎంటైర్ రోల్ గురించి చెప్పుకుంటే మాత్రం చాలా అన్నెసెసరీ రోల్స్ అయితే వస్తున్నాయి. అన్నెసెసరీ సాంగ్స్, లాస్ట్ లో అన్నెసెసరీ సాంగ్స్, అన్నెసెసరీ కెమెరా డిపార్ట్మెంట్. థియేటర్ లో ఎందుకు వచ్చామని అనేది నాకైతే పిచ్చి లేసింది. ఫస్ట్ 40 minutes అయితే మీకు పూర్తిగా అర్థమైపోతుంది సినిమా ఏంటి అనేది మాత్రం. వేస్ట్ వచ్చామనేది మనకైతే అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అయితే మనం ఉంటాము. అవుట్ ఆఫ్ 5 అయితే మాత్రం నేను 2.5 అయితే ఇస్తాను. ఆ 0.5 ఏంటనేది మాత్రము ఓన్లీ ఒక ఎలివేషన్స్ మాత్రం అయితే నాకు నచ్చినాయి అనమాట. ఆ ఎలివేషన్స్ గురించి అయితే మాత్రం 0.5 యాడ్ చేసి 2.5 అయితే ఇస్తాను అనమాట. ఇంకా అంతకు మించి స్టోరీ, సినిమా గురించి చెప్పుదగా అయితే ఏం లేవు. సో ఇది అయితే నా స్టోరీ. నా ఎప్పుడంటూ 2 అయితే నా మూవీ రివ్యూ అయితే ఇది మాట. సో మీకు కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా రివ్యూ చూసి నేను మీరు మూవీకి అయితే వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు. నా ఉద్దేశం, నా రివ్యూ మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. ఇది నా రివ్యూ. సో ఎవరు తప్పుగా అనుకోవద్దు. సో ఇది థ్యాంక్స్ అ లాట్. సో మళ్ళీ మనం అయితే ఇంకొక మూవీ రివ్యూ అయితే కలుద్దాము. బాయ్.